నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇప్పుడు బంగారం కలిగి ఉన్న వారికి దానిని తాకట్టు పెట్టి సులభంగా రుణం తీసుకొని అవసరాలు తీర్చుకోవడం అంత సులభం కాదు అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొత్త నిర్ణయాలు, వాటిని అమలు చేయాలని ఇచ్చిన ఆదేశాల వల్ల బ్యాంకింగ్ రంగంలో బంగారు రుణాల విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి. ఈ మార్పులు సాధారణ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ ప్రభావం చూపేలా ఉన్నాయి. విజయవాడ ప్రాంతం పరిధిలోని అనేక బ్యాంకులు ఇప్పటికే ఈ కొత్త నిబంధనలను అమలు చేయడం ప్రారంభించాయి. మరికొన్ని బ్యాంకులు తమ సాంకేతిక విధానాలను మార్చుకునే ప్రక్రియలో ఉన్నాయి. కొన్ని రోజుల పాటు మాత్రమే పాత విధానంతో రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ త్వరలోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఒకే విధమైన నిబంధనలు పూర్తిగా అమలు చేయనున్నాయి. ఈ కారణంగా బంగారం తాకట్టు పెట్టి రుణం పొందడం గతంలోలా సులభంగా ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. కొత్త మార్పుల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2,50,000 రూపాయల కంటే ఎక్కువ బంగారు రుణం తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలు లేకపోతే రుణం మంజూరు చేయడం సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరింత కఠినమైన నియమాలు అమల్లో ఉన్నాయి. వ్యవసాయ భూములు, వ్యవసాయ సంబంధిత ఆదాయం ఉన్నట్లు ధృవీకరణ పత్రాలు చూపించినప్పుడే రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనల వల్ల పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసే స్థితిలో ఉండరు. అలాంటి వారికి ఇకపై పెద్ద మొత్తంలో బంగారు రుణాలు పొందడం చాలా కష్టతరమవుతుంది. పిల్లల విద్య, వివాహాలు, వైద్య అవసరాలు, ఇల్లు నిర్మాణం వంటి అత్యవసర అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టే అలవాటు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొత్త సమస్యలను ఎదుర్కొంటాయి. ఇక రుణం ఇచ్చే విధానంలో కూడా స్పష్టమైన మార్పులు తీసుకొచ్చారు. బంగారం విలువను ఆధారంగా చేసుకుని ఇచ్చే రుణ శాతం కూడా తగ్గించబడింది. 2,50,000 రూపాయల వరకు రుణం తీసుకుంటే బంగారం విలువలో సుమారు 85% మాత్రమే రుణం ఇస్తారు. అంతకంటే ఎక్కువగా 5 లక్షల వరకు రుణం తీసుకుంటే 80% మాత్రమే అనుమతిస్తారు. 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణాల విషయంలో అయితే గరిష్టంగా 75% మాత్రమే రుణం ఇస్తారు. ఈ విధానం వల్ల ఖాతాదారులకు అందే డబ్బు మొత్తం తగ్గిపోతుంది. అదే విలువైన బంగారం తాకట్టు పెట్టినా గతంలో లభించినంత రుణం ఇకపై లభించదు. దీంతో అవసరాల కోసం అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో ముఖ్యమైన మార్పు బంగారం నాణ్యతకు సంబంధించింది. రుణాల కోసం కేవలం హాల్ మార్క్ ఉన్న 18 నుంచి 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు లేదా నాణేళ్లు మాత్రమే అంగీకరించబడతాయి. ముడి బంగారం లేదా బంగారు ముక్కలు వంటి వాటిపై రుణం ఇవ్వటం కుదరదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. బంగారం విలువను నిర్ణయించేటప్పుడు 22 క్యారెట్ల ధరనే ప్రామాణికంగా తీసుకుంటారు. దీనివల్ల వాస్తవ విలువతో పోలిస్తే కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బును తిరిగి బంగారం కొనుగోలు చేయడానికి వినియోగించరాదని కూడా నియమాలు చెబుతున్నాయి. అంటే ఒకసారి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న తర్వాత అదే డబ్బుతో మళ్లీ బంగారం కొనడం వంటి విధానాలకు అవకాశం ఉండదు. ఈ కొత్త మార్పుల ప్రభావం ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలపై ఎక్కువగా పడుతోంది. ఎందుకంటే వారి ఆర్థిక అవసరాలు ఎక్కువగా బంగారం మీద ఆధారపడి ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు రుణాలు సులభంగా లభిస్తాయని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రాలు, పన్ను రిటర్న్లు వంటి పత్రాలు తప్పనిసరి కావడంతో చాలా మంది ఈ రుణాలకు అర్హత కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. అక్కడ చాలా మంది పన్ను రిటర్న్లు దాఖలు చేయరు. వ్యవసాయ ఆధారిత ఆదాయం ఉన్నప్పటికీ సరైన పత్రాలు లేకపోతే రుణం పొందడం కష్టమవుతుంది. దీంతో చిన్న అవసరాలకు ప్రైవేటు ఆర్థిక సంస్థలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక వైపు ప్రైవేట్ ఆర్థిక సంస్థలపై కూడా ఈ నిబంధనలు వర్తించాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు రెండింటికి ఒకే నియమాలు వర్తిస్తాయని చెప్పినప్పటికీ అమలు విధానంలో తేడాలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బ్యాంకులపై కఠినమైన పర్యవేక్షణ ఉండగా ప్రైవేటు సంస్థలపై అదే స్థాయిలో నియంత్రణ ఉండకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని ఆర్థిక నిపుణులు ఈ మార్పులను ముందస్తు జాగ్రత్త చర్యలుగా చూస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారం ఆధారిత రుణాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళన ఉంది. బంగారం ధరలు కూడా గత కొంతకాలంగా నిరంతరం పెరుగుతున్నాయి. ఒకవేళ ధరలు అకస్మాత్తుగా తగ్గితే బ్యాంకులకు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి రుణ పరిమితులు, పత్రాల తనిఖీ వంటి నియమాలు కఠినతరం చేసినట్లు చెబుతున్నారు.